అధికారుల పాలన. నిన్న గణతంత్రం వచ్చింది. గణతంత్రం రోజు ఇన్ని మాట్లాడిరు, ప్రతిపక్ష నాయకుడు రావట్లేదు అసెంబ్లీకి అని చెప్పి. ఇవాళ రాజీవ్ గాంధీ స్ఫూర్తి, లేకపోతే కాంగ్రెస్ స్ఫూర్తి, గ్రామ స్వరాజ్యం మేమే తెచ్చినాం, గ్రామాలకు ప్రత్యేక అధికారులు లేదా పంచాయతీ కార్యదర్శుల చేతిలో పెట్టి ఏడాది అయిపోయింది. ఇవాళ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు ఎప్పుడు గడువు ముగుస్తుందో తెలుసు. ఆల్రెడీ ముగుస్తుందని తెలిసిన తర్వాత ఎన్నికలు ఎందుకు చేయలేదు? పోనీ గ్రామాలకు సంబంధించి రిజర్వేషన్ల సమస్య ఉంటే కార్పొరేషన్లకు ఏమైంది? అంటే ఏడాది నుంచి ఏ చప్పుడు చేయకుండా, దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయకుండా, ఎన్నికలు వస్తాయనేటువంటి విషయం తెలిసిన తర్వాత దానికోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయకుండా ఇవాళ ఎవరు నాశనం చేస్తున్నారు? మున్సిపాలిటీలని, లేకపోతే గ్రామాలని. కాంగ్రెస్ సర్కార్ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ఆ మేరకు ఎందుకు పనిచేయలేదు? ఏడాది అయింది కదా పరిపాలనలోకి వచ్చి. జీవితాంతం మీరే ఉండరు కదా, మళ్ళీ 10 ఏళ్ళు మేమే ఉంటాం. కేసీఆర్ కూడా అట్లే అడుకున్నాడు. మొత్తం నేనే ఉంటా బతికినన్ని రోజులు అనుకున్నాడు. మా కుటుంబమే పరిపాలిస్తుంది, నేను పోతే నా కొడుకు అయిపోతాడు, తర్వాత ఆ లోపు నా మనవడికి కూడా వయసు వస్తుంది, ఆయన కూడా ఎమ్మెల్యే అవుతాడు 25 ఏళ్ళు కాగానే, తర్వాత ఒకళ్ళు మా కుటుంబమే ఉంటుంది అనుకొని భ్రమల్లో ఉన్నారు. ఆ అంభావంతో వాళ్ళ కోల్పోయారు. ఇవాళ కాంగ్రెస్ కూడా వచ్చే 10 ఏళ్ళు మాదే. ఏడాదికే జనాలు పెదవి విరుస్తున్నారు. మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? 26 తారీఖు 4 పథకాలు అమలు చేస్తున్నారు. 4 పథకాలు ఏమైంది? అర్ధరాత్రి 12 తర్వాత టింగ్ 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 అని మొత్తుకుంటే ఈ ఫోన్లు అన్నారు, ఏమైంది? ఒక్క ఫోన్ కూడా టింగ్ అని మొత్తుకోలేదు ఇప్పటిదాకా. 12 తర్వాత ఎంతమందికి జమ అయింది? మండలానికి ఒక్క గ్రామానికి ఎందుకు ఇస్తున్నారు ఇవాళ పూర్తి స్థాయిగా? మిగిలినటువంటి గ్రామాలు ఏం పాపం చేసినాయి? మార్చి 31 దాకా ఎందుకు చేయాలి? జనవరి 26నే అన్ని లబ్ధిదారుల ఎంపిక మీకు ముందే ఉంది, అంతా జరిగింది. మార్చి దాకా ఎందుకు సాగింది? ఇగో ఇవి తొలుస్తున్నటువంటి ప్రశ్నలు, ఇవి మీరు చేస్తున్నటువంటి అంశాలు. దీనిపైన క్లారిటీ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే కేవలం సరిపోతుంది అనుకుంటే ఎట్లా అయిపోతుంది? పథకాలు ఘనంగా ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించి ప్రతి పథకం అట్లనే పోతున్నది. మీరు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. అయితే ముందు ఏదో రోడ్ల తలకాయలు పెట్టి రోకన్లకు భయపడతామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మాటలు చెప్పినాం కాబట్టి ఇంకా మేమేం చేసే పరిస్థితి లేదు, ఉన్న దాంట్లో నెట్టుకు రావాలి, సర్దుకు రావాలి అనేటువంటి దాంట్లో నడుస్తున్న తప్ప ఏ ఒక్క అంశంలో కూడా పూర్తి స్థాయి సంతృప్తి, ప్రజలను 100% సంతృప్తి పరుస్తారా లేదా అనేటువంటిది ప్రభుత్వాలకు తెలుసు. కానీ ప్రజల్లో కనీసం అరే ప్రభుత్వం మార్చినందుకు కేసీఆర్కు బుద్ధి చెప్పినందుకు కేసీఆరే బాగుండే అనేటువంటి ప్రచారం జరగడం అనేటువంటిది కాంగ్రెస్కి ఎప్పుడైనా ఎదురుదెబ్బే. అయితే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, చివరి ఏడాది చూసుకుంటామనుకుంటే అప్పటికే పెరిగి 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 మొదటిసారి, ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని 4 మెతుకులు చూసి చెప్పినట్టుగా కాంగ్రెస్ సర్కారుకు సంబంధించి మొట్టమొదటనే తెలియని ఒక పెదవి వీర్పు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళింది? అయితే మళ్ళీ దీన్ని కులాలుగా వారిగా విభజించుకొని, మతాల వారిగా విభజించుకొని మేము వీళ్ళని చేస్తాం వాళ్ళని చేస్తాం, వాళ్ళకి ఏవో కొన్ని పథకాలు ఇస్తే వాళ్ళు అంతా ఇచ్చేస్తారు అనేటువంటి ఒక భ్రమంలో ఉంటే మాత్రం, ఎందుకంటే కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం కోల్పోయిన తర్వాత దశాబ్దాల పాటు మళ్ళీ తిరిగి రావడం లేదనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణలో కూడా 10 ఏళ్ల పాటు 2014 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ని ప్రజలు తీసుకురాలేదు. కేసీఆర్ మీద కోపంతో ప్రజలకు ఓట్లేసారనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గమనించకపోతే, ఎందుకంటే ఇవి చెప్పేది ఏదో మీ మీద కోపంతో చెప్పడం కాదు, కాంగ్రెస్ సర్కారు మళ్ళా టీఆర్ఎస్కి అవకాశం ఇవ్వడమో, బీజేపీ అవకాశం ఇవ్వడమో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ మీద ప్రేమతో ప్రజలు ఓట్లేదు, టీఆర్ఎస్ మీద కోపంతో కసితో కాంగ్రెస్కి ఓట్లేసారు. రేపు పొద్దుగాల కాంగ్రెస్ మీద కోపంతో కసితో ఇంకొక పార్టీకి ఓటేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారిది, మంత్రిమండలిలో ఉన్నటువంటి సహచర మంత్రులది, అట్లనే గెలిచినటువంటి ఎమ్మెల్యేలది, కాంగ్రెస్ నాయకులది. మీరు చేస్తున్నటువంటి పనులు నిన్ననే మనం చర్చించుకున్నాం కదా. మీరు 1,87,000 కోట్లు 78,000 కోట్లు తీసుకొచ్చామని చెప్పుకుంటే సరిపోతుంది. అనవసరంగా కేసీఆర్కు కడుపులో మంట, కేటీఆర్కు కడుపులో మంట అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేది చూసిరా? అక్కడే ప్రజల్లో వైఫల్యం చెందిరు. మీరు అక్కడే ప్రజల్లో తేడా వచ్చేస్తుంది. మీరే కేసీఆర్తో కేటీఆర్తో పోలిక చేసుకోమని చెప్తున్నట్టే లెక్క కదా. అప్పుడు మళ్ళా ప్రతి పథకంలో కూడా, ప్రతి పనిలో కూడా, ప్రతి పరిపాలనలో కూడా కేసీఆర్తో పోల్చుకుంటే రేపు పొద్దున్న మీకు మంచి మార్కులు రాకపోతే అరే ఈయన కంటే వాళ్ళే నయం అనేటువంటి ఒక మాట వచ్చిందనుకోండి, అది ఇబ్బంది పడేటువంటి అంశం. దానికి అంతకంటే కాంగ్రెస్ సర్కార్కు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెప్తారు అనేటువంటి తెలియదు.